పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు భారత్ షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాన్ని రద్దు చేయగా తాజాగా పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో పోస్టల్ సర్వీసులు భారత్ నిలిపివేసింది. పోస్టల్కు సంబంధించిన పార్సిల్స్, మెయిల్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా పాకిస్తాన్ షిప్లు భారత జలాలతో పాటు పోర్టులోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ జెండా కలిగిన ఓడలు భారతదేశంలోని ఏ పోర్టులోకి ప్రవేశించడానికి అనుమతించబోమని, అలాగే భారతీయ షిప్లు పాకిస్తాన్లోని ఏ పోర్టును సందర్శించకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా జాతీయ భద్రతా సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ ఆస్తుల భద్రత, సరకు రవాణా, అనుసంధాన మౌలిక సదుపాయాల ప్రయోజనాల కోసం భారత షిప్పింగ్ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పాకిస్తాన్ నుంచి అన్ని దిగుమతుల్ని నిషేధించిన తర్వాత ఆ దేశ కార్గో నౌకల్ని కూడా భారత్ నిషేధించింది. పాకిస్తాన్కు భారత ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తుంది. పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, పాకిస్తాన్ కి భారత ప్రభుత్వం వరుస షాకులు ఇస్తుంది. తాజాగా పోస్టల్ సర్వీసులను కూడా నిలిపివేస్తూ కొద్దిసేపు క్రితమే ఆదేశాలను కూడా జారీ చేసింది. పార్సల్స్, అదేవిధంగా మెయిల్స్ పైన నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. భారత ప్రభుత్వం ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని రకాల మెయిల్ను, అదేవిధంగా పార్సిల్స్ ఇటు ఎయిర్ ద్వారా, అదేవిధంగా భూమార్గం ద్వారా వచ్చే వాటన్నిటిని కూడా నిలిపివేసింది. నిజానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంది. భారత నౌకాశ్రయాల్లో పాక్ జెండా నౌకలను కూడా నిషేధిస్తూ డీజీ షిప్పింగ్ ఆదేశాలను జారీ చేశారు. మరోపక్క ఏదైతే పాక్ దిగుమతులను కూడా అడ్డుకుంటూ వాణిజ్య సంబంధాలను కూడా పూర్తిగా తెచ్చుకుంటూ ఈ రోజు ఆ ఆదేశాలను కూడా జారీ చేశారు. మొత్తానికి 3 చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలని చెప్పొచ్చు. ఒక పక్క వాణిజ్య సంబంధాలను తెచ్చుకోవటం, మరోపక్క భారత నౌకాశ్రయాల్లో పాక్ జెండా నౌకలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయటం, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చే పోస్టల్ సర్వీసులన్నింటినీ కూడా పార్సిల్స్, మెయిల్స్ వాటన్నిటిని కూడా నిలిపివేస్తూ ఈ యొక్క తాజా నిర్ణయం తీసుకోవడం అనేది పాకిస్తాన్ కి కొంత కోలుకొని దెబ్బనే చెప్పొచ్చు. ఈ ఉత్తర్వుల ప్రభావం అనేక స్థాయిల్లో కనిపించవచ్చు. పాకిస్తాన్, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు పరిమితంగా ఉన్నాయి. 2019 పుల్వామా దాడి తర్వాత కూడా భారత్ పాకిస్తాన్ ను MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా నుంచి తొలగించింది. అప్పటి నుంచే భారత్ పాక్ దిగుమతులకు ఎక్కువ శాతం అడ్డంకులు కూడా ఉన్నాయి. ఈ తాజా ఉత్తర్వులు ఈ చిన్నపాటి దిగుమతుల మీద కూడా పూర్తి స్థాయి నిషేధం విధించినట్లుగా అవుతుంది. పాక్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులైనటువంటి డ్రై ఫ్రూట్స్, మూలికలు, అదేవిధంగా చిన్న చిన్న స్పైసెస్, పలు రకాల మినరల్స్, ఇటువంటి వస్తువులన్నిటిపైన కూడా ఈ దిగుమతులు గతంలో చోటు చేసుకున్నాయి. పూర్తిగా ఇంకా నిలిపివేయబడతాయి. ఈ నిర్ణయం పాక్ లో ఉన్నటువంటి వ్యాపారులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ మార్కెట్ ఆశించే వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోతారు. భారత్ తో కనీస వాణిజ్యం చేస్తున్నటువంటి సంస్థలు ఇక లాభాలను కోల్పోతాయని చెప్పొచ్చు. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు ప్రత్యామ్నాయాలు ఇప్పటికే ఉండటం వల్ల భారత్ మార్కెట్ పైన పెద్దగా ప్రభావం ఉండదు అన్నది ఆర్థిక నిపుణులు చెప్తున్నట్టు మాట. కృష్ణ, పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి కేంద్రానికి NIA రేపు ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? NIA అయితే దర్యాప్తు చేస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. పహల్గామ్ దాడికి సంబంధించి
ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఎన్ఐఏ దర్యాప్తులో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఏ విధంగా ఈ యొక్క దాడికి పాల్పడ్డారు, ఎంతమంది ఆ దాడిలో పాల్గొన్నారు అన్న విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. తర్వాత ఈ దాడి వెనుక ఉన్నటువంటి హస్తం ఎవరిది? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబా, జైష్ మహమ్మద్ ల ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగినట్లుగా ఎన్ఐఏ కనుగొంది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సేకరించింది. వాటికి సంబంధించే వీటన్నిటిని ఒక నివేదిక రూపంలో రేపు భారత ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.